హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను. అయితే ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ డబ్బులు ఎర్న్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఫ్రెండ్స్, అన్న నువ్వేనా ఈడ కూర్చున్నావు గార్డెన్లో అంటే, నేను మార్నింగ్ వాకింగ్కి వచ్చాను. కొద్దిగా ఫ్రీ టైం తీసుకొని కొద్దిగా వీడియోని అయితే తీస్తున్నాను. అందుకే బయట చూడండి, మీకు కనిపిస్తుంది కదా, గార్డెన్లో కూర్చున్నాను. అయితే ఓకే, అయితే యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎట్లా వస్తాయి, అసలు అమౌంట్ రావాలంటే ఏం చేయాలన్నా ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముందుగా వీడియో లైక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ యూట్యూబ్ అసలు అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయట కదా, ఎట్లా వస్తాయి అంటే వీడియోలు పెడితే వస్తాయా, సబ్స్క్రైబర్లు పెరుగుతూ వస్తాయా, ఎట్లా వస్తాయా అన్న అని చాలామందికి కొద్దిగా డౌట్ ఉంది. అంటే డబ్బులు సంపాదించాలని తెలుసు, కానీ ఎట్లా వస్తాయి డబ్బులు, అంటే ఏం చేస్తే వస్తాయి అని తెలియదు. వారి గురించే మెయిన్గా చెప్తున్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను వీడియోలు పెట్టాలన్నా డబ్బులు సంపాదించాలి అనుకునే వారికైతే ఇది ఒక మంచి వీడియో అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే పెద్ద పనేం కాదు. మీకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉండేది. ఎందుకంటే ఫేస్బుక్ గురించి వీడియో తీసినట్టు వచ్చింది. ఓకే, యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే పెద్ద కథ ఏం కాదు. ఆల్రెడీ మీ అందరికీ యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే, మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ అకౌంట్ ఉన్నట్టే. మీరు స్పెషల్గా మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ అకౌంట్ రెడీ అయిపోయిన తర్వాత వీడియోలు ఎట్లా పోస్ట్ చేయాలన్నా అంటే ప్లస్ సింబల్ ఉంటుంది. అంటే యూట్యూబ్ చూస్తున్నా కొద్దీ ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్లో ఫస్ట్ వీడియో, షార్ట్స్, లైవ్ ఇప్పుడే రాదు, నేను తర్వాత చెప్తాను. లైవ్ ఎప్పుడు వస్తుంది అది కూడా చెప్తాను. యూట్యూబ్ లైవ్ ఎప్పుడు వస్తుంది అది కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ వీడియో, షార్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వీడియో దాంట్లో మీరు లాంగ్ వీడియో ఏదైతే పెద్ద వీడియో అంటే లెంతీ వీడియో ఏదైతే తీస్తారో దాన్ని పోస్ట్ చేయడానికి వీడియో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక వీడియోను అప్లోడ్ చేయాలి. ఓకే, షార్ట్స్ అంటే షార్ట్స్ కూడా అంతే. అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి ముందే. అయితే థంబ్నెయిల్ ఏంది అంటే, మనం ఏదైతే వీడియో చూస్తుంటామో వీడియో చూసేటప్పుడు ఒకటి ఫ్రేమ్ వస్తుంది ముందు ఒక పోస్టర్ వస్తుంది కదా, ఆ పోస్టర్నే థంబ్నెయిల్ అంటారు. ఆ థంబ్నెయిల్ ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత డిస్క్రిప్షన్ అంటే టైటిల్, ఆ వీడియో దేనికి సంబంధించింది. అయితే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ ఇస్తారు, థంబ్నెయిల్నేమో సస్పెన్స్ ఇస్తారు, ఇది ఉంటుందని చెప్పేసి. అయితే టైటిల్ ఇవ్వాలి, దేని గురించి మీరు వీడియో చేస్తున్నారు. కొద్దిగా హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ఇస్తే ఆ సబ్జెక్టు ఎవరన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మీరు ట్యాగులు ఇచ్చుకుంటా. ఇప్పుడు సపోజు నేను వాకింగ్ వీడియో ఒకటి చేస్తాను. వాకింగ్ వీడియో చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్, స్లో వాకింగ్, ఫాస్ట్ వాకింగ్, రన్నింగ్, ఇట్లా అన్నీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటే ఏంటి అంటే ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నీ వీడియో కూడా రికమెండ్ చేస్తుంది అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పబ్లిక్, ప్రైవేట్, అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనం పబ్లిక్లోనే పెట్టాలి. పబ్లిక్లో పెట్టినప్పుడే నీ వీడియో అందరు చూస్తారు. నువ్వు ఏదో ప్రైవేట్లో పెట్టుకుంటే నీ వీడియో నువ్వే చూడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా వీడియో పబ్లిక్గా ఉండాలి. నెక్స్ట్ కింద వచ్చేసి ప్లేలిస్ట్ అడుగుతుంది. ప్లేలిస్ట్ ఏంటి అంటే అన్ని వీడియోలు కలిసి ఒక టీమ్ లేక అన్నట్టు ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఏది అంటే ఇప్పుడు కామెడీ వీడియో పెట్టినప్పుడు కామెడీ ప్లేలిస్ట్, ఎమోషనల్ వీడియో పెట్టినప్పుడు ఎమోషనల్, అంటే ముందే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. లొకేషను మీరు ఏదైతే లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ ఇవ్వండి. ఎందుకు అన్న లొకేషన్ ఇవ్వకుండా ఏమవుతుందంటే ఏం కాదు, కానీ లొకేషన్ ఇస్తే ఏంటి అంటే మీ దగ్గర ఉన్న నియర్ బై వారికి నోటిఫికేషన్ పోదు, రికమెండేషన్ చేస్తుంది. అంటే
మీరు ఇప్పుడు వేరే మీ సైడ్ లొకేషన్ వాళ్ళు చూస్తుంటే వీడియోలు చూస్తుంటే మీ వీడియో కూడా వెళ్తుంది ఆ లొకేషన్ పెట్టుకుంటే. ఓకే, లొకేషన్ పెట్టుకున్న తర్వాత కింద ఒక ఆప్షన్ వస్తుంది. అంటే 18 సంవత్సరాల మించిన వారి వీడియోనా 18 సంవత్సరాల లో వారికి ఈ వీడియోను అంటే ఎప్పుడు కూడా 18+ వారికే వీడియో పోస్ట్ చేయాలి. ఓకే, ఆ ఆప్షన్ ఉంటుంది, మీరు వీడియో పోస్ట్ చేస్తారు. ఓకే, లాంగ్ వీడియో సేమ్, షార్ట్స్ కూడా అంతే, ఇవన్నీ అంతే. పోస్ట్ చేసిన తర్వాత అయితే ఇంకొకటి మీకు లైవ్ ఎట్లా వస్తుంది అంటే, యూట్యూబ్లో లైవ్ రావాలి అంటే మినిమం మీ యూట్యూబ్ ఛానల్ 50 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. అంటే 50 మంది మీ ఛానల్ను ఫాలో అయి ఉండాలి. ఫాలో అయినప్పుడే మీ యూట్యూబ్ నుంచి లైవ్ వస్తుంది. ఓకే, లైవ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చా అంటే 100% డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, లైవ్ చాలా సింపుల్. ఎందుకు సింపుల్ అన్నాం అంటే, ఇప్పుడు లాంగ్ వీడియో చేసినప్పుడు అసలు ముందు అసలు ఆ వీడియో గురించి తెలుసుకోవాలి, వీడియో థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి, వీడియో అంటే ఎడిట్ చేయాలి, దానికి ఎడిట్ చేయాలి, కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేయాలి, ఇదంతా టైం వేస్ట్. కానీ లైవ్లో అట్లా ఉండదు. లైవ్ జెన్యున్గా మాట్లాడాల్సి వస్తుంది. లైవ్ వీడియో పెట్టినామంటే జెన్యున్గా మాట్లాడాలి, అప్పుడప్పుడు స్పాంటనీగా. మళ్ళీ ఇంకోటి, ఎవరైతే ఫాలోవర్స్ నీ ఛానల్లో ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తుంటారు, నీ డౌట్ అడుగుతుంటారు, అన్న అదేంది ఇదేంది అని. చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు నీ డౌట్ అడిగినప్పుడు నీకు ఆల్రెడీ దీని అంత సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళకి రిప్లై ఇస్తావు. అంటే లైవ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ లైవ్ ఎప్పుడు చేసినా కానీ చాలాసేపు చేయాలి. అంటే మినిమం 1 గంట సేపు చేసినా కానీ, సపోజ్ 50 మంది సబ్స్క్రైబర్లు 1 అవర్ చూస్తే 50 గంటల వాచ్ టైము మీకు యాడ్ అవుతుంది. అట్లా ఇదేంది వాచ్ టైం అంటే, డబ్బులు రావాలంటే యూట్యూబ్లో డబ్బులు రావాలంటే వాచ్ టైం ప్రాసెస్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే, అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఒక మానిటైజేషన్ సిస్టమ్ ఉంటుంది. అది ఏంటి అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ టైం, ఇంకోటి 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ టైం, ఇంకోటి 1000 సబ్స్క్రైబర్లు 10 మిలియన్ వ్యూస్. ఇది యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే అమౌంట్ ఎర్న్ కావాలంటే. అన్న ఈ వాచ్ టైం ఏందన్నా, అసలు ఈ వాచ్ టైం ఎట్లా వస్తుంది అంటే నేను చెప్తా. వాచ్ టైం అనేది మీరు ఓన్లీ లాంగ్ వీడియోకు మాత్రమే వాచ్ టైం వస్తుంది. షార్ట్స్ వీడియోకు ఓన్లీ వ్యూస్ కౌంట్ చేస్తారు. ఓకే, అయితే నేను ఫస్ట్ చెప్పినట్టు 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ టైము ఇవి వచ్చినప్పుడు ఓన్లీ హాఫ్ మానిటైజేషన్ అవుతుంది. హాఫ్ మానిటైజేషన్ ఏంది అన్న అంటే, మీకు యూట్యూబ్ నుంచి ఎట్లా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు 3000 వాచ్ టైంలో అంటే, ఓన్లీ మెంబర్షిప్ వస్తుంది, సూపర్ చాట్స్ వస్తాయి, స్టిక్కర్స్ వస్తాయి అంతే. ఇవి ఏంటి అంటే ఓన్గా ఎవరైతే నీ ఫాలోవర్స్ నీ వీడియో చూస్తున్న వారు ఉంటారో వాళ్ళే అమౌంట్ నీకు పంపించడం జరుగుతుంది. అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్, చాలా తక్కువ మంది పంపిస్తారు. ఎందుకంటే ఎవరు వాంటెల్లా వాళ్ళ జోబులో నుంచి నీకు అమౌంట్ వేయరు. కానీ యూట్యూబ్ ఫస్ట్ హాఫ్ మానిటైజేషన్ ఏదైతే ఉన్నదో దాని నుంచి అమౌంట్ ఎర్న్ చేసుకోవడం చాలా రేర్, చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకు ఫుల్ మానిటైజేషనే మెయిన్. ఏది 4000 వాచ్ టైము 1000 సబ్స్క్రైబర్లు, ఆ ఫుల్ మానిటైజేషనే మీకు బెటర్. దాని ద్వారా ఏమవుతుంది అంటే యాడ్స్ అండ్ రీల్స్ ఏది మనం యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తుంటాయి, మీరు అందరు గమనించే ఉంటారు. యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. అన్న ఈ యాడ్స్ ద్వారా అమౌంట్ ఎర్న్ ఎట్లా చేస్తారు అంటే చెప్తా వినండి. మనము యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు ఒక యాడ్స్ వస్తుంటాయి. సపోజు ఏం యాడ్స్, మొబైల్ యాడ్సే అనుకోండి. మొబైల్ యాడ్స్ వస్తుంది. ఆ మొబైల్ యాడ్స్ వాడు యూట్యూబ్కు 100 రూపాయలు ఇస్తాడు. ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఎవరైతే మనం వీడియో క్రియేట్ చేస్తున్నామో మనకు 40 రూపాయలు మనకు యూట్యూబ్ వాడు 40 రూపాయలు ఇస్తాడు, 60 రూపాయలు యూట్యూబ్ వాడు తీసుకుంటాడు. అట్లా యాడ్స్ ద్వారా ఏదైతే 4000 వాచ్ టైము మానిటైజేషన్ అవుతుందో యాడ్స్ ద్వారా కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది సిస్టమ్. అంటే మనకు 40 రూపాయలు ఇచ్చేసి యూట్యూబ్ వాడు 60 రూపాయలు తీసుకెళ్తాడు.
ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి అన్న అసలు హాఫ్ మానిటైజేషన్ అను ఫుల్ మానిటైజేషన్ అను హాఫ్ మానిటైజేషన్ చేస్తే యూజ్ ఏంది అని అంటే చెప్పినా కదా మెంబర్షిప్ అవి ఉంటాయి. కానీ హాఫ్ మానిటైజేషన్ చేస్తే యూజ్ ఏంది అంటే మీ యూట్యూబ్లో ఎలాంటి మిస్టేక్లు ఉన్నా ఎలాంటి వీడియోలు మిస్టేక్ చేసినా కానీ రివ్యూ తీసుకుంటుంది. యూట్యూబ్ రివ్యూ తీసుకొని ఎలాంటి మిస్టేక్లు ఉన్నా కానీ మీ మానిటైజేషన్ అనేది డిలీట్ చేస్తుంది. అందుకు హాఫ్ మానిటైజేషన్ చేసుకుంటే ఏంది బెటర్ అంటే ఎలాంటి మిస్టేక్ చేసినా కానీ నెక్స్ట్ టైం ఫుల్ మానిటైజేషన్ చేసేటప్పటికి కొద్దిగా చేంజ్ చేసుకొని అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. అందుకు హాఫ్ మానిటైజేషన్ చేసుకుంటే బెటరే. ఎలాంటి అమౌంట్ రాకున్నా కానీ యూట్యూబ్ రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి మిస్టేక్ లేకుండా సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ చేసుకోవచ్చు. అన్న అసలు ఈ మిస్టేక్ లేని ఇవేంది అంటే అసలు యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఎలాంటి వీడియోలు పెడితే అమౌంట్ వస్తుంది, ఎలాంటి వీడియోలు పెడితే మిస్టేక్లు అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో ఎప్పుడు కూడా ఓన్ కంటెంట్ వీడియోలు ఉండాలి. ఓన్ కంటెంట్ ఉండాలి అంటే నీ కంటెంటే ఉండాలి, నువ్వే మాట్లాడాలి, కెమెరా ముందు కనిపించాలి. అట్లా చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు నీ రికమెండేషన్ చేస్తారు. రికమెండేషన్ చేసి నీ మానిటైజేషన్ అంటే నీ వీడియోలు జెన్యూన్ అన్నప్పుడు నీకు మానిటైజేషన్ చేస్తారు. అయితే ఈ కొంతమంది ఎట్లుంటుందంటే వేరే వాళ్ళ కంటెంట్ వీడియోలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటారు. అది ఎట్లా అంటే సపోజు రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది, హరిహర వీరమల్లు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ హరిహర వీరమల్లు సినిమా చూడడానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఆ థియేటర్ను ఆ వీడియో తీస్తారు. ఆ వీడియో తీసి ఏం చేస్తారు? యూట్యూబ్లో పెట్టేస్తారు. యూట్యూబ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వ్యూస్ చూస్తారు. ఎందుకంటే మరి పిఎస్పీకే ఫ్యాన్స్ అంటే మామూలు కాదు కదా, చూస్తారు, సబ్స్క్రైబర్లు కూడా కొడతారు. కానీ అది కాపీరైట్ కంటెంట్, కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు అది 3 సార్లు కాపీరైట్ క్లెయిమ్ పడ్డది అంటే నీ యూట్యూబ్ ఛానల్ నీకు తెలియకుండానే డిలీట్ అయిపోతుంది. ఎందుకు డిలీట్ అవుతుందంటే నీ కంటెంట్ కాదు అది, ఆ డైరెక్షను స్టోరీ వాళ్ళది, కంటెంట్ వాళ్ళది. అట్లా తీయకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది ఫోక్ సాంగ్స్ యూజ్ చేసుకుంటా, ఇప్పుడు సపోజు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, అది ఫోక్ సాంగ్స్ యాడ్ చేసి లీవ్ పెడతారు, ఏది వీడియో పెడతారు, లాంగ్ వీడియో పెడతారు. అట్లా కూడా అది ఓన్ కంటెంట్ కాదు కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. ఓకే, నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఓన్ కంటెంట్ ఉండాలి, ఓన్గా తీయాలి. ఓకే, అయితే మీరు ఏది చెప్పినా కానీ మీ లైవ్గా మీ కెమెరా ముందు మీరు ఓన్గా చెప్పండి. ఓకే, అయితే వాచ్ టైం పెరగాలి అంటే ఎప్పుడైనా కానీ మీరు లాంగ్ వీడియో ఎక్కువ తీయాలి. మినిమం ఒక్కొక్క వీడియో 20+ ఉండాలి. అంటే 20 నిమిషాల పైనే ఉండాలి. 20 నిమిషాల పైన ఉన్నప్పుడు ఏంటి అంటే లాంగ్ వీడియో తీస్తే మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. వాచ్ టైం పెరిగినప్పుడు మీ యూట్యూబ్ మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ఎట్లయినా లాంగ్ వీడియో తీయమన్నాడు కదా, మినిమం ఒక 20 నిమిషాలు ఉండాలన్నాడు కదా అనేసి ఏదో ఒక సొల్లు, ఈ గార్డెన్ ఉంటుంది, ఈ గార్డెన్ 20 నిమిషాలు షూట్ చేసి ఆ యూట్యూబ్లో పెట్టాలనుకుంటే అట్లా సెట్ కాని పని. ఎందుకంటే ఆ 20 నిమిషాలలో వాళ్ళకు ఎవరైతే నీ వీడియో చూస్తున్నారో ఫాలోవర్స్ ఉంటారో వారికి కొద్దిగా కంటెంట్ యూజ్ కావాలి. అందులో ఏదో ఒకటి ఉండాలి, కామెడీ అని ఉండాలి, ఎమోషనల్ అని ఉండాలి, కొద్దిగా కంటెంట్ అని ఉండాలి. వాళ్ళకి యూజ్ అయితేనే కదా నీ వీడియో కంప్లీట్గా చూస్తారు. కంప్లీట్గా అయింది అసలు స్టార్టింగ్ 1-2 నిమిషాలన్నా చూస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే వీడియో తీసేటప్పుడు కొద్దిగా కంటెంట్ అని ఉండాలి. కంటెంట్ ఉన్నప్పుడు నిన్ను ఫాలో అయ్యేవారు కొద్దిగానైనా చూస్తారు అని చెప్పేసి ఇట్లా లాంగ్ వీడియోలు తీయకూడదు. కొద్దిగా కంటెంట్ ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి, నీ ఫాలోవర్స్కి యూజ్ కావాలి. అట్లా చేసినప్పుడు వాచ్ టైం అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు 4000 వాచ్ టైం. అయితే మీకు డౌట్ రావచ్చు, అన్న 4000 వాచ్ టైము అంటే 4000 గంటలు వాచ్ టైము ఎప్పటివరకు సంపాదించాలి, ఎప్పటివరకు ఎర్న్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తా, ఈ 4000 వాచ్ టైం అనేది 1 ఇయర్లో అంటే 365 డేస్లా కంప్లీట్ చేయాలి. 365 డేస్లా కంప్లీట్ చేస్తే మీరు ఈ యూట్యూబ్ అమౌంట్ ఎర్న్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, అన్న
365 డేస్ అంటే 1 ఇయర్ దాటితే యూట్యూబ్ వాచ్ టైం అంతా పోతుందా, యూట్యూబ్ నుంచి డబ్బులు రావా, యూట్యూబ్ డెలీట్ అవుతుందా, ఇవన్నీ డౌట్ రావచ్చు. అయితే 365 డేస్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే వాళ్ళు, సపోజు 2024 జనవరిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసారు, ఏది యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసారు. 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ ఎండింగ్ వరకు 1 ఇయర్. అయితే డిసెంబర్ 24 వరకు మానిటేషన్ కావాలన్నా 4,000 అవర్స్ కావాలి, కాకపోతే డెలీట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అది కాదు, ఏదైతే 2024 డిసెంబర్ అయిపోయిన తర్వాత 2025 జనవరిలకు మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 2024 జనవరిలో వచ్చిన వాచ్ టైం అది డెలీట్ అయిపోతుంది. అంటే మనం ముందుకు వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఉన్న వాచ్ టైం అంతా డెలీట్ అయిపోతుంటుంది. అది 365 డేస్లో 4,000 వాచ్ టైం కావాలంటే అది సిస్టమేటిక్. అంటే కొంతమందికి తెలియదు 1 ఇయర్లోనే కావాలి, 1 ఇయర్లో కాకుంటే వేస్ట్, యూట్యూబ్ ఛానలే వేస్ట్, మొత్తం డిలీట్ అయిపోతుంది, అమౌంట్ రావు, మన వీడియోలు చేసుడే వేస్ట్ అనేసి కొంతమంది స్టార్ట్ చేసి వాచ్ టైం కాక వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది యూట్యూబ్ ఛానల్. కానీ ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. వీక్లీ లాంగ్ వీడియోలు ఒక మ్యాక్సిమం ఒక వారానికి ఒక 2 లాంగ్ వీడియోలోనే పెట్టాలి. డైలీ ఒక 2 షార్ట్స్ అన్న పెట్టాలి. అయితే ఇంకోటి ఏంటి అంటే వాచ్ టైం ఎట్లా గెయిన్ చేయాలి అంటే, ఒకటి లాంగ్ వీడియోలతోని, ఇంకోటి లైవ్తోని కూడా గంటలు చేయాలని చెప్పాను లైవ్ వీడియో. ఆ లైవ్ వీడియో ద్వారా కూడా మీరు వాచ్ టైం అనేది గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్స్ ద్వారా ఓన్లీ ఏం చేస్తామంటే, షార్ట్స్ ద్వారా కూడా మానిటైజేషన్ అవుతుంది, కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే 10 మిలియన్స్ అంటే 1 కోటి వ్యూస్ రావాలి. అది ఎప్పుడు 90 రోజులనే, అంటే 3 నెలలనే 1 కోటి వ్యూస్ రావాలి. అది తెలుసు ఎంత కష్టమో, చాలా కష్టం. అందుకే వాచ్ టైం ద్వారానే మీరు మానిటైజేషన్ అనేది ట్రై చేయాలి. ఇంకోటి సబ్స్క్రైబర్ పెరగాలి అంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్ పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను చెప్పేది ఏంటంటే వారానికి 1-2 లాంగ్ వీడియో ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ షార్ట్స్ అనేది డైలీ ఒక 2-3 షార్ట్స్ అన్న పెట్టుకోవాలి. ఓకే, అయితే ఎట్లైనా వాచ్ టైం పెరగాలి, వీడియోలు పెరగాలి, ఫాలోవర్స్ పెరగాలి అని చెప్పేసి డైలీ ఒక 10 వీడియోలు పెడితే అది తప్పు. ఎందుకంటే డైలీ మీరు ఒక 3 వీడియోలు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను ఫాలో అయిన వాళ్ళు, నీ సబ్స్క్రైబ్ అయిన వారికి ఓన్లీ డైలీ 3 మాత్రమే నోటిఫికేషన్లు పోతాయి. ఏది నువ్వు వీడియోలు పెడితే ఓన్లీ 3 నోటిఫికేషన్లే పోతాయి వీడియోలు పెట్టినప్పుడు. అంటే నోటిఫికేషన్ ఏంటంటే నిన్ను సబ్స్క్రైబ్ అయిన వారికి నువ్వు వీడియో పెట్టగానే వాళ్ళకి నోటిఫికేషన్ అవుతుంది. అంటే స్వామి రచ్చో ద్వారా ఒక వీడియో వచ్చింది, ఓపెన్ చేస్తారు, ప్లే చేసి చూస్తారు. అట్లా ఓన్లీ 3 నోటిఫికేషన్లు పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు తొందర వాచ్ టైం కావాలి అనుకుంటే ఇంకొక ప్లాన్ కూడా ఉంది. తొందర వాచ్ టైం పెరగాలి అనుకుంటే, ఒకటి మీ ఫ్రెండ్స్ కూడా నీ వీడియోలు టోటల్గా చూడమని చెప్పాలి. అయితే ఒక ప్లేలిస్ట్ అని మేము ముందు చెప్పినా కదా, ఆ ప్లేలిస్ట్లో ఒక 10-15 వీడియోలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్లేలిస్ట్ ఆన్ చేసుకుంటే అన్ని వీడియోలు టోటల్గా ఎండ్ వరకు చూసుకుంటూ పోతారు. అట్లా నీ ఫ్రెండ్స్ ఒక 20 మంది అట్లా చూసిరనుకో, గంటల తరబడి మీ తొందర వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి మన వీడియోలు మనమే చూస్తాం. ఒక్కోసారి మన వీడియోలు మనమే చూసినప్పుడు ఏమవుతుందంటే వాచ్ టైం తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా యూట్యూబ్లో మనము పెట్టిన వీడియోలు మనం చూడొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం పెట్టిన వీడియోలు యూట్యూబ్లో మనం చూడొద్దు. చూసినప్పుడు ఏమవుతుందంటే వాచ్ టైం అనేది డిలీట్ అయిపోతుంది, వాచ్ టైం తగ్గిపోతుంటుంది, వాచ్ టైం పెరగదు. అంటే మనం చూస్తున్నాం కాబట్టి వ్యూస్ పెరుగుతాయి, అట్లాంటి ఆలోచన, అలాంటి అపోహలు ఉండకూడదు. మనం పోస్ట్ చేసిన వీడియోలు మనం ఎప్పుడు చూడొద్దు. ఎదుటివారు చూడాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి, అంతే తప్ప మన వీడియోలు మనం ఎప్పుడు చూసినా కానీ వాచ్ టైం అనేది తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ అమౌంట్ ఎట్లా ఎర్న్ చేస్తారు, ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ కామెంటు సంబంధించిన వీడియోనే తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చేయడం ద్వారా 4,000 వాచ్ టైం అనేది తొందరగా మీరు గెయిన్ చేసుకోవచ్చు, తొందరగా యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.